నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వెల్మా కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్రావు గారు 3 మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన 47 మంది లబ్ధిదారులకు 17,72,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2.5 సంవత్సరాల లోపల కోరుట్ల నియోజకవర్గంలో దాదాపు మేము 7.5 కోట్ల పైచిలుకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పేద ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులుండి హాస్పిటళ్లలో బిల్లు కట్టలేని స్తోమత ఉన్న వాళ్ళందరికీ కూడా అధిక శాతం డబ్బులు ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి ఇక్కడ ఇప్పియడం జరిగింది. ప్రతి గ్రామం దాదాపు 78 గ్రామాలు తండాల నుంచి వెళ్ళి కానీ ఇక్కడ కోరుట్ల, మెట్పల్లి, కోరుట్లలో 33 వార్డులు, మెట్పల్లిలో 26 వార్డులు, ప్రతి వార్డుకి వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి చెక్కులు అందుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు వైద్యకు, విద్యకు, క్రీడకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎవరైనా కూడా పేద ప్రజలు ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్ పాలైతే వాళ్ళకి తక్షణమే వాళ్ళకి ఆదుకునేందుకు ఈ ముఖ్యమంత్రి సహాయం నుంచి వెళ్ళి మేము సాయం చేస్తూ ఉన్నాం. మీరు గతంలో చూసినారు. ఈరోజు నేను పలు గ్రామాలు తిరిగి వస్తూ ఉంటే మల్లాపూర్ మండలంలో కానీ ఇబ్రాహీంపట్నం మండలం ఇవి తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్లు గతంలో చాలామంది భయపడ్డారు డబ్బులు పడతాయో పడయో అని. ఈరోజు 3,500 ఇండ్లు మనం మంజూరు చేసినాం. గతంలో దాదాపు 70% ఇండ్లు పూర్తి అయ్యేందుకు కాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు 2,000 ఇండ్లు కూడా మరి కొత్తగా మంజూరు చేస్తూ ఉన్నారు. చాలామంది అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు. మాకు కావాలి, ఎందుకంటే గతంలో కొంత భయపడ్డారు డబ్బులు పడతాయో పడాయో అని. ఇప్పుడు అందరికీ కూడా 5 లక్షల రూపాయలు డబ్బులు పడ్డాయి కాబట్టి చాలామంది మేము కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామని ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము కొన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి కూడా 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి ఈ 2 సంవత్సరాలలో చాలా ప్రొసీడింగ్ కాపీలకు, డ్రైన్లకు కానివ్వండి, మూళ్ళకు కానివ్వండి, సీసీ రోడ్లకు కానివ్వండి, అదేవిధంగా టెంపుల్స్కు పరారి కూడా ఎవరైనా ఉంటే కమ్యూనిటీ హాల్స్ కావాలంటే వాటికి కూడా సంఘ భవనాలకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా కొన్ని ప్రొసీడింగ్ కాపీస్ ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా గంగపుత్ర సంఘం వాళ్ళకు కొంత సంఘ భవనం కావాలంటే వారికి కూడా మంజూరు చేయడం ఈరోజు జరిగింది. కొన్ని బోర్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసినారు 15 రోజుల క్రితం ఈ ప్రాంతంలో దాదాపు 42 నుంచి 46 డిగ్రీల టెంపరేచర్ ఉంటే దాదాపు 10 గ్రామాల్లో ఈతవనం కాలిపోయి బూడిది మషాయి. అలాంటి గ్రామాలన్నీ తిరిగి మరి వాటికి తక్షణ సాయం కింద మా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారితో మాట్లాడి వాళ్ళందరికీ బోర్లు మంజూరు చేయించి కొంత ఆర్థిక సాయం కూడా అందజేయడం జరిగిందని మీ ద్వారా నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అమ్మక్పేట్ చెక్కులు తీసుకురావచ్చు. కొట్టికల నెక్స్ట్ ఓకే సార్. చెక్కులు తీసుకున్నారు, ఫోటో తీస్తారు. 1,75,000. జై కాంగ్రెస్. నరసింహ నాయకత్వం.
నరసింగనగర్ నాయకత్వం నరసింగనగర్ నాయకత్వం అన్న చిక్కులు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉండాలి. తర్వాత చిన్నమెట్పల్లి గట్టు లక్ష్మి ఓకే సార్ 21,500. తర్వాత జోగిన్పల్లి, తర్వాత యూసుఫ్ నగర్ గ్రామం రూపాయలు. తర్వాత వెంకటాపూర్ గ్రామం, తర్వాత త్యాగ వెంకన్న వెంకటాపూర్ 20,000 రూపాయలు. గుమ్లాపూర్ అల్లాడి వెంకన్న 60. సార్ ఓకే సార్ ఇలా వచ్చాడు వానుగొండ రూపాయలు వానుగొండ.